ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ గొడవ అంటే మీ కూటమి నేతల మధ్యలోనే అంటే ఒక సమన్వయం లోపం కనిపిస్తోంది అనటానికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయరు అని అంటున్నా కూడా బయట వస్తున్న విమర్శలు ఏంటంటే ఇలాంటివి స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణే గారు కదా. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనితని అంటే ఆయన బహిరంగంగానే కొన్ని మాటలు అంటాం, కొన్ని వ్యాఖ్యలు చేయటం పవన్ కళ్యాణే గారు కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే ఇలాంటివి వద్దు అని ఎలా అంటారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. విమర్శలు చాలా చేయొచ్చు మేడం, దానికి ఉందిలేండి. మాట్లాడడం వేరు, అక్కడికి వచ్చే గడి చాలా ఉంటాయి. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు కదా, మేమంతా ఏంటది మదర్ తెరీసా లాగా పరిపాలన చేశాము, అయినా మమ్మల్ని ప్రజలు బయట పక్కన పెట్టారని ఆయన మాట్లాడుతున్నారు కదా. రేవ్ పార్టీ ఇంకొకటి అని. అసలు నగ్నంగా ఉన్న ఎంపీఎల్ని కనీసం సస్పెండ్ చేయలేదు మేడం గారు. మేము ఆ రేవ్ పార్టీ అని రావడమే న్యూస్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ అవర్స్ లో ఎవరైతే ఆయన వాకమూడి ఇంద్ర కుమార్ ఉన్నారో ఆయన సస్పెండ్ చేశాం పార్టీ నుంచి. కనీసం అలాంటి పనులు చేయకుండా ఇప్పుడు సరే మాట్లాడడం అనేప్పటికే నేనేమంటానంటే మేడం, ఇష్యూ యాక్చువల్ గా చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మా జనసేన దీనికి తగిలిచ్చారు మీరు. యాక్చువల్ గా అది వేరు. ఏదైతే శ్రీకాంత్ గారు మాట్లాడిన ఇష్యూ వేరు, ఆ ఇష్యూకి దీనికి సంబంధం లేదు. ఆయన అరెస్ట్ చేసిన దానికి కారణం ఏంటంటే ఆయన మా కార్యకర్తలకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనే దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి దీనికి అసలు సంబంధం లేదు మేడం గారు, ఆ క్లారిటీ కొంచెం తీసుకోండి. ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఏదో పోలీసుల గురించి మాట్లాడారు అనేది. పోలీసుల గురించి ఆయన మాట్లాడిన దాన్ని కూడా మీరు ఒకసారి మొత్తం వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఆయన మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది. బాబు పోలీసుల గురించి మాట్లాడారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళితే కూడా అంతే దురుసుగా ప్రవర్తించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే మేడం నేను చెప్పినవాడిని ఏమంటానంటే, అంటే ఆ ప్రెస్ మీట్ కి దీనికి మనం మాట్లాడుతున్న ఇష్యూకి, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే బీజేపీ టీడీపీ అని మీరైతే అనుకుంటున్నారో దానికి జనసేనకి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది నా ఉద్దేశం. అది ఇష్యూ కంప్లీట్ గా సపరేట్ మేడం. యాక్చువల్ గా సరే మనం ఆరోపణలు ఎన్నెన్నో చేయొచ్చులండి, అదొకటి. ముందు ఈ ఇష్యూ గురించి మాట్లాడేస్తాను మేడం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇక్కడ మేడం ఏమైందంటే, ప్రతి ఒక్కటి మనం దీంట్లో ఏది దాచిపెట్టాల్సిన పనే ఉండదు. ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే పాలిటిక్స్ లో అధికారం వచ్చే వరకు అందరం కలిసి అధికారం తెచ్చుకోవాలా అనే దాంట్లో ఉంటది. లైక్ ఇట్లా కూటమి కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు, అంటే 2-3 పార్టీలు కలిసి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రబ్బింగ్ అనేది ఉంటది ప్రతి దగ్గర, దానికి కాదనం. దాన్ని అంటే పెద్దలు దాన్ని ముందుగానే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. సరే ఇవన్నీ నిదానం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే మేడం, అందరూ మనం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 45 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు. ఆయన మాట్లాడిన తీరు ఓకే, ఆయన చెప్పుండొచ్చు కొంచెం ఓపిక. ఏంటంటే డిసెంబర్ 31 రోజు మేబీ అక్కడ ఉన్న మగవాళ్ళలో ఎక్కువ మంది తాగుతారు కాబట్టి నేను మహిళలందరికీ వాళ్ళ పాపం ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా పెట్టానని దాన్ని కొంచెం కవరింగ్ గా చెప్పుండొచ్చు. ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేసింది ఎమ్మెల్యే గారు, ఎవరైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు ఫాదర్ అండ్ సన్ కదా. వాళ్ళు దాన్ని అంటే అంత కోపంగా అంత ర్యాష్ గా కాకుండా కొంచెం మంచిగా చెప్పుండొచ్చు. మగవాళ్ళంతా కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి మేము ఆడవాళ్ళకి వాళ్ళ కొంచెం కాలక్షేపం కోసం పెట్టాము, తప్పే ఉందని చాలా సింపుల్ గా కట్ చేసి ఉండొచ్చు ఆ ఇష్యూని. కానీ దాన్ని ఏదో వ్యక్తిగత విమర్శలకి చాలా జుగుప్సాకరంగా, అంటే 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం ఖచ్చితంగా ఖండనీయం. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి, ఎవరి గురించైనా కానివ్వండి, రాజకీయాల్లో ఉన్న మహిళల మీద మొదలే మనం గమనిస్తే మేడం, రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ వస్తున్నారు. 95% ఉంటే 5% కూడా వాళ్ళు ఉండడం లేదు. అలాంటప్పుడు తిరిగి మళ్ళీ ఇలాంటి అంటే స్థాయిలో దాడులు చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తున్నాను మేడం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మాధవీలత గాని యామిని గారు కూడా ఒక అన్నెసరీ ఇష్యూ మీదకి పోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే జరిగిన దాని గురించి పూర్వాపరాలు తెలుసుకోకుండా మీరు అక్కడికి వెళ్ళొద్దని కూటమిలో ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్ చేయడం కూడా తప్పే కదా. ఆయన మాట్లాడిన దానికంటే ముందు వీళ్ళు ఇవ్వడం కూడా తప్పే కదా. అంటే బాబు ఒక విషయం అండి, అంటే 31st నైట్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన పార్టీనే ఓన్లీ ఫర్ లేడీసా? అంటే ఇంతకు ముందు అంటే ఇక్కడ సిటీలో కానీ ఎక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ అంటే లేడీస్ నైట్స్ అని, లేడీస్ పబ్లని, లేడీస్ క్లబ్లని స్పెషల్ ఒక డే నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడా ఏమీ జరగవా? ఆ రోజు మాత్రమే ఆమె అలా అనౌన్స్ చేయటం అంటే జేసీ పార్క్ లోనే జరుగుతోంది అన్నట్టు ఆమె చెప్పటం కూడా కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే మీకు తెలియదే ఉంది, హైదరాబాద్ లో కూడా చాలా పబ్స్ ఓన్లీ ఫర్ లేడీస్ నడుస్తూ ఉన్నాయి.
నేను అదే చెప్తున్నాను మేడం. ఏది తప్పు అది తప్పనే చెప్తున్నా, ఏది కరెక్ట్ అది కరెక్ట్ అనే చెప్తున్నా. ఎక్కడ ఇష్యూ మొదలైందని చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి నేను దాన్ని చెప్తున్నాను. నేను చెప్తుంది కూడా అదే. నా ఉద్దేశం కూడా అదే. వాళ్ళిద్దరూ దాన్ని టార్గెటెడ్ గా చేసి మాట్లాడడం అనేది తప్పు. ఎగ్జాక్ట్లీ సరే అదే దానికి చెప్తున్నాం. అదే మేడం నేను అదే చెప్తున్నా. దానికి రెస్పాన్స్ గా ఈయన మాట్లాడే తీరు కూడా ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ రోజు మగవాళ్ళందరూ తాగేసి ఉంటారు లేదో ఇంకొకటి ఉంటారు, మీరు ఎందుకు అనే తన ఉద్దేశం అయి ఉండొచ్చు, దాన్ని చెప్పుండాల్సిందే. ఆయన అది చెప్పకుండా తిరిగి వీళ్ళను పర్సనల్ గా టార్గెట్ చేయడం ఈయన చేసిన పెద్ద తప్పు కదా మేడం. 45 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉండి దాదాపుగా 70 సంవత్సరాల వయసు దగ్గర 70+ వయసు ఉండి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. కాదు, కాబట్టి రెండు వైపుల జుగుప్సాకరంగా నుంచి ఉన్నాయి. అవును అవును రెండు వైపుల అసలు నుంచి తప్పు జరిగింది. అసలు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చేసిన వ్యక్తి అలా మాట్లాడడం వల్ల కౌంటర్ గా ఖచ్చితంగా బీజేపీ నేతలు మాట్లాడారు. బీజేపీ నేతలు కూడా పాపం చాలా లైన్ మీద నిలబడే మాట్లాడారు. ఇక్కడ తప్పంతా ఎక్కడ జరిగింది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. రెండు ఇష్యూలు జరిగింది. వాళ్ళు దీన్ని కదిలించడం అనేది తప్పు, ఏదైతే మాధవీలత గారు దీన్ని కదిలించడం అనేది తప్పు. రెండోది ఈయన దానికి రెస్పాన్స్ గా మాట్లాడే విధానం చాలా తప్పుగా మాట్లాడడం వల్లే మిగిలినందరూ రెస్పాండ్ అయ్యారు. సరే దీని గురించి కొద్ది రోజుల పాటు డిస్కషన్ జరుగుతుంది. సరే ఆయన బస్సు తగలబెట్టారు ఇంకొకటి అనేది, ఆయన కేసు ఇస్తే కేసు ఏదైతే పోలీసు సిస్టమ్ ఏదో ఉంటుందో సిస్టమ్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. నేను కేసు ఇవ్వను అంటే ఏమున్నదో మరి దాని వెనకాల ఏమున్నాయి అనేది మళ్ళీ విచారిస్తారు. ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారా లేదా ఇంకొకటి వేరే ఏముండాయి అనేది దాన్ని బట్టి వెళ్తుంది. కానీ అది పెద్ద ఇష్యూ అయితే కాదు. బీజేపీ వాళ్ళు నా బస్సు తగలబెట్టేశారు, జగన్ ఎమ్మెల్యే కొడకల్లారా ఇంకొకటి అని మాట్లాడడం, అంత దురుసుగా మాట్లాడడం, అది కూడా కెమెరాలు పెట్టి దాన్ని వీడియోగా రిలీజ్ చేయడం. కెమెరాలు పెట్టి మాట్లాడేటప్పుడు వీడియో రిలీజ్ చేసేవాడు కనీసం మళ్ళీ తిరిగి ఎడిట్ చేసుకోవడమో ఏదైనా కట్ చేయడమో ఇది బాగుండదని బీపేయడమో ఏదో చేయాలి కదా మేడం. అది చేయకుండా ఆయన చేయడం అంటే రాష్ట్రం మొత్తం నేను ఉన్న వాళ్ళలో నేను పెద్దరోడి అని నిరూపించుకుంటున్నాను ఏంటి? అది చాలా తప్పు. ఖచ్చితంగా అలా చేసి ఉండాల్సింది కాదు అంత పెద్ద వ్యక్తి. దానివల్ల ఈ రచ్చంతా జరుగుతుంది అనేది ఉద్దేశం. రైట్. చిన్నపరెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు బాబు, విన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న కడప వెళ్ళి తాట తీస్తా తోలు తీస్తా అన్నారు. ఇప్పుడు తాడిపత్రిలో జరిగిన ఇష్యూ కూడా వెళ్ళి సిఐ గారికి క్షమాపణ చెప్తారా అని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు చిన్నపరెడ్డి గారు. మేడం నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో మీరు గమనిస్తే ఇక్కడ కాళహస్తిలో సిఐ గారు కొట్టే సాయి అనే మా కార్యకర్తని చేసుకున్నారు, అన్నెసరిగా చేసుకున్నారు. నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎస్పీని కలిశారు. ఏదైతే లీగల్ బౌండింగ్ ఉంటుందో దాని ప్రకారం ఆయన వ్యక్తపరిచారు, వెళ్ళారు. ఏది మేము అధికారంలో లేను. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏంటంటే చాలా నిబద్ధతగా ఉండండి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండండి అని చాలా విషయాలు చెప్తున్నారు. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, ఇంకోటి ఆదుర్తో పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా పార్టీ లేదో 4-5 తెలుసు, వాళ్ళ ద్వారా అధ్యక్షుడు తెలిసే అవకాశం ఉంటుంది. నాకున్న సమాచారం వరకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి కార్యకర్త గురించి కూడా ఆయన ఓన్ గా ఆయన తెలుసుకుంటున్నారు, ఆయన దాని గురించి అధ్యయనం చేస్తున్నారు, దాని ప్రకారం ఏది చేయాలనిపిస్తే చేస్తున్నారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం మనం బ్లేమ్ చేయాల్సిన పని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ గురించి ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయన రెస్పాండ్ అవుతారు. ఏం జరిగింది అనే దానికి మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం అయితే నాకైతే తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఓకే దానికి నేను ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు పార్టీ తరఫు నుంచి వచ్చినప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ లో కొన్ని కారణాలు ఉండొచ్చు. ఏదంటే ఎందుకంటే 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒక ఇష్యూలో ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని నేను ఇంకో పూర్తిగా మాట్లాడలేదు. వివరాలను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా కళ్యాణ్ గారు కానీ లేదా సెకండ్ దీంట్లో ఉంటారు కదా, మాట్లాడింది కూడా ఇన్ఛార్జ్ మేడం, ఎవరో కార్యకర్త గారు కదా, ఎవరైతే తాడిపత్రి ఇన్ఛార్జ్ ఉన్నారో జనసేన, ఆయన మాట్లాడారు.